కాదు తమ్ముడు, ఓయో రూమ్కి వచ్చినటువంటి అమ్మాయి రిపీటెడ్గా మాట్లాడినంత మాత్రాన ఒక లైఫ్ పార్ట్నర్ కింద ఎలా డిసైడ్ అయిపోతారు? అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు కదా అతను సార్. ర్యాపిడో బండి ఎక్కిందని చెప్పి అతను పెళ్లి చేసుకున్నాడు, నీవేమో వచ్చి ఓయో రూమ్కి వచ్చిందని వీళ్ళు నువ్వు- నాకు తెలియదు నీకేమీ తెలియదులే, నీ గురించే మాట్లాడుతున్నాను. ఎవరి గురించి నాకు ర్యాపిడోల తెలీదు. మీద ఓయోల్లోని పెళ్లి చేసేసుకుంటే అసలు వెనక ముందు చూడకుండా ఇలాగే ఉంటది. అంటే నాకు ఫ్యామిలీ లేదు కదా, ఇంకా లవ్ ఫస్ట్ డేట్ సార్. చేసుకున్నాక ఏం జరిగింది నాన్న? ఓ 5 months నాతో ఉండింది. 5 months. అవును మేడం. పిల్లలు ఇప్పుడే వద్దులే, కొద్దిగా సెటిల్ అయిన తర్వాత తను కూడా ఏదైనా జాబ్ చేసుకుంటా అన్నది. జాబ్ చేసుకున్న తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని 5 months ఉన్నాము. తర్వాత ఒక రోజు నాకు ఓటీ పడింది, టైం లేట్ అయింది, నైట్ 11 అట్లా అయింది మేడం. ఆటో యాక్సిడెంట్ అయింది. అది తినవల్లే నాకు డౌట్గా ఉంది. నాకు యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్లో పడుంటే ఇదిగో మేడం నీకేమీ తెలియదు ఉండ. బ్యాక్ నుంచి ఆటో వాడు గుద్దేశాడు. అంత సీరియస్ గానా? 6 బోన్ ఇదంతా ఇదైంది. అంటే ఏంటి, నేను చంపాలనుకుందా? 1 week నేను హాస్పిటల్లో కోమాలో ఉన్నాను సార్. అది అర్థమైంది తమ్ముడు, తిని చంపించి. తన వల్ల తను అసలు రాలేదు సార్, హాస్పిటల్ కూడా రాలేదు. ఓకే ఓకే, నువ్వు 1 week నేను హాస్పిటల్లోనే పడున్నా. రైట్ ఓకే. నన్ను చూడడానికి కూడా రాలే. సో దాని నుంచి నీకు డౌట్ వస్తుందా ఈవిడే గుద్దించిందని? తర్వాత కనపడలేదు సార్ నాకు. నేను పెళ్ళైనప్పుడు బయటికి వెళ్ళొస్తానని చెప్పింది. ఈవిడ ఆటో నీకు కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినాయా? నాకు అంత అవ్వలేదు మరి మేడం. అలాంటి ఆవిడ కావాలని గింజ నాకు అంతే యాక్సిడెంట్ అలా బయటికి వెళ్ళి వస్తానండి. పొద్దున పోయి సాయంకాలం దారాల సరే ఫ్రెండ్స్ కోసం వెళ్ళి నేను ఫోన్ చేసినా కూడా ఫ్రెండ్స్ ఇంటికాడ ఉన్నాను. అది బాబు తమ్ముడు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో, నెక్స్ట్ నీకు ఆటో కాదు లారీయే. ఫ్రెండ్స్ ఇంటికాడ ఉంటాను అంది. ఇలా తిరిగి పోతున్నాను నాకు తెలియదు కదా, ఇంటి దగ్గర పోద్దని. ఈ దగ్గర పోయి తిరిగి వెళ్ళేది నాకు తెలియదు కదా. ఫ్రెండ్స్ గా డైలీ పోతా ఉంటది. సరే నేను సందేహం పడినాను, నేను భార్య మీద నమ్మకం ఉందని సందేహం పడినాను. మరి అదే అర్థమైంది. అసలు ఈ మధ్య కాలంలో మీకు కాంటాక్ట్ లోకి వచ్చిందా తను? ఇప్పుడైనా మీరు రాలేదు మేడం, ఇంతవరకు ఒక్కసారి గిట ఫోన్ గిట చేయలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది. ఇప్పుడు పెళ్లి గిట ఎందుకు చేసుకున్నా గిట నాకు ఇంతవరకు క్లారిటీ గిట లేదు మేడం. ఆవిడకి మధ్యలో ఏంటంటే మిమ్మల్ని అందరినీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి ఒక తెలియనటువంటి యాక్సిడెంట్ అయ్యి అక్కడితో ఆవిడకి మెమరీ అంతా పోయిన తర్వాత ఇతను కలిశాడంటే, ఇతను పెళ్లి చేసుకుందంటే దానికి ముందు జరిగినటువంటి మనుషులు గుర్తున్నారు, లవర్స్ గుర్తులేరంట. సార్ కనీసం వాళ్ళ పేరెంట్స్ అనే పర్మిషన్ ఇవ్వాలి కదా సార్, ఆ మాత్రం గిట లేనే లేదు. అదేనమ్మా, వాళ్ళ పేరెంట్స్ గుర్తున్నారు, మీ ఇద్దరే గుర్తులేరు. యాక్సిడెంట్ ముందు ఆయన పరిచయం, యాక్సిడెంట్ తర్వాత నువ్వు పరిచయం. మీరిద్దరిని మర్చిపోయి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ 6 ఏళ్ల క్రితం ఇదే ఫస్ట్ పెళ్ళి అనుకొని పాప మూడో పెళ్లి కాదు మేడం, అంటే ఏమన్నా అంటే నేను ఇంటికాడికి వెళ్ళి నాకు చెప్తా ఇట పెళ్ళి అయింది, ఇట నేను ఒకసారి తీసుకొని వస్తా మా వాళ్ళని గిట అన్నది. అక్కడ ఆల్రెడీ ఒక బకరా ఉన్నాడు, ఇక్కడ నీకు సీనియర్ బకరా ఒకళ్ళు కనిపిస్తున్నారా? ఆ పిల్ల ఆ టైపు. ఆగు నన్ను ఇంకేమైనా చెప్పేది ఉందా? మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యావు, ఈ అమ్మాయి తర్వాత ఎక్కడుంది, ఏమన్నా వేరే బోట్స్ తెలుసా? ఇంకంతే మాయమా? మాయం సార్. ఇంకా అప్పటి సరే నుంచి మీరిద్దరు నాకు ఇక్కడికి వచ్చారు, ఏం కావాలి మీ ఇద్దరికి? న్యాయమే కావాలి సార్. ఏం న్యాయం కావాలి? కాంపిటీషనా కాదు. ఇప్పుడు మీరిద్దరు తెలివి తక్కువగా చేసిన పనికి తనకి ఇప్పుడు మ్యారేజ్ అయిందని నేను అనుకోలే. నా భార్య నువ్వెట్ట పిలుస్తావురా? నా భార్య నువ్వెట్ట పిలుస్తావు? సార్ వీళ్ళు కాకుండా ఇంకా నా భార్యని ఎట్ట పిలుస్తావు? నాకు పెళ్ళైన తర్వాత నీకు భార్య అయింది, అర్థమైందా? ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా, నా భార్య నువ్వెట్ట తీసుకెళ్తావు? ఒకరి వల్ల ఇంతమంది నష్టం ఏమని సమాధానం చెప్తారు? నా భార్య నువ్వెట్ట తీసుకెళ్తావు? ఇప్పుడు ముగ్గురు కొట్లాడుకోసం వస్తుంది. ఇప్పుడు అందుకే ఒకరి వల్ల ముగ్గురికి న్యాయం చేస్తారంటుంది మహాతల్లి. మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు, నాకు తల్లిదండ్రులు, మీరే ఏదో ఒకటి న్యాయం చెప్పి. అయ్యో బాబోయ్, మాట్లాడే లేదు అడుగుతున్నారు కదా, మాట్లాడా? వీళ్ళకి మేము న్యాయం చేయలేము తల్లి, నువ్వు తప్ప. ఆవిడ లెక్క ప్రకారం న్యాయం ఒక్కటే, అందరిని ముగ్గురిని కలిపి ఓలాలోనో ఊబర్లోనో పట్టుకెళ్ళిపోద్ది. అదే ఆవిడ న్యాయం. రేపన్నాడు ఇట్నే జరుగుతా పరిస్థితి. ఇక్కడ న్యాయం అది తెలుసుకోవాలి ముందే, ఆల్రెడీ అదే నడుస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, అక్కడ పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. తనకు 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ర్యాపిడో ఎక్కిన 3 రోజులకి ప్రపోజ్ చేస్తే మ్యారేజ్, తర్వాత అబార్షను. ఓలాకు వచ్చిన 4వ రోజు ప్రపోజ్ చేస్తే కనుక మ్యారేజ్, ఆటో యాక్సిడెంట్. ఇటువంటి అమ్మాయితో మీరు ప్రయాణం చేస్తే కనుక ఇద్దరిని ఒకే దెబ్బతో పెద్ద యాక్సిడెంట్. ఏమా నువ్వేనా చెప్తావా ఫైనల్ గా? మీరు డిసైడ్ చేసుకోండి. ముగ్గురిని తీసుకెళ్ళిపోతాను. ఏంటి పట్టుకెళ్ళలేదమ్మా? ఏం బుద్ధి ఉందా నీకు అసలు? చెప్పేవాళ్ళు లేడా? మరి వాళ్ళు నాయం అడుగుతున్నారు. తెలియక జరిగిన వారండు తిని చేసుకున్న బాబుని కాసని తను వదులుకోలేను కదా. డాక్టర్ గారు చెప్తారు, మెడికల్ రిపోర్ట్లు చూసి అది నాకు తెలియక జరిగింది కదా సార్. అది తెలియకుంటే యాక్సిడెంట్ ముందు జరిగింది, నేను ఏం చేయగలను చెప్పండి? న్యాయం అంటే ముగ్గురిని పట్టుకెళ్ళిపోతాను. యాక్సిడెంట్ ముందు కరెక్టే, అంతవరకు. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. అమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తెలిసి వచ్చావో తెలియక వచ్చావు కానీ కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. యాక్సిడెంట్ ముందు 2 ప్రేమలు జరిగినాయి 2 years వ్యవధిలో. 8 years బ్యాక్ ఒకటి, 10 years బ్యాక్ ఒకటి. పోనీ ఇతని సంగతి పక్కన పెట్టు, రాజు సంగతి పక్కన పెట్టు. వాళ్ళని ఎందుకు అలా తొక్కుని వెళ్ళావు ఇద్దరిని? అది నాకు తెలియదు. ఎందుకు తెలీదు? అది తెలియపోవటానికి ఏముంది? అది తెలియక జరిగింది కదా సార్. అది తెలియక జరిగింది. కాలేజీ టైంలో అలాగే ఎవరొకరు కలుస్తుంటారు కదా సార్. అది తెలియక జరిగింది, అదంతా తెలిసి కాదు కదా. బాబోయ్ పిల్ల తెగిచ్చేసింది. కాలేజ్ లో దొరకలేదమ్మా, ఒకరేమో ఓయోలో ఒకరేమో ర్యాపిడోకి. తల్లిలా చూసుకుంటా అన్నావు, ఇట్లానేనా?
నా కళ్ళలో చూడు. ఏమండి ఇన్నేళ్ల తర్వాత కూడా ఆవిడ మీద మీకు అంతే ఇష్టం ఉందా అండి? నాకైతే నిజంగా నాకు చెప్పాను కదా మేడం, అమ్మ నాన్న కంటే ఎక్కువ అనుకున్నంత ఇట్లా చేస్తాం అనుకోలేదు మా. ఏం చేద్దాం అంటమ్మా? అంతేనా నీ సొల్యూషన్? అంతేనా? ఈ యానివర్సరీ సందర్భంగా ఆ 3 గిఫ్ట్లు నాకు ఇవ్వండి, పట్టుకెళ్ళిపోతానంట, అంతేనా? అంతే కదా సార్, ఏమని ముగ్గురు చెప్తావు? బాధపడుతున్నారు మీ కదా. పాపకి ఏమని చెప్తావు? అంకుల్ 1 అంకుల్ 2 అంటావా? ఇంకా అలా చెప్పిద్ది, రోడ్లు తిరుగుతా ఉన్నా వచ్చారు 3 వచ్చారు, పెట్టుకుంటాం 3 పెట్టుకుంటాను రోడ్లోనే. ఇంకా రేపు బస్ స్టాండ్లో తిరుగుతూ ఉంటుంది. రేపు బస్ స్టాండ్లో తిరుగుతాను, మంచిగా 2000 3000 తీసుకుని అందరికి తీసుకుంటా పడుకున్న దగ్గర పడుకుంటా అని చెప్తుంది. ఇంకంతే, ఇంకేముంది? అంతే కదా. తలెత్తి పైకి చూడు ఫస్ట్, వామ్మో. చెప్పు. మీ అమ్మ నాన్న ఉన్నారమ్మా, లేదంటే అందరూ నిన్ను వదిలేశారా? ఇంకా అమ్మ నాన్న ఉన్నారు సార్. మరి తెలుసా బాబు, అమ్మ మీరు మీ నాన్నకి అత్తమ్మ స్టోరీలు వాళ్ళ ఇంటికి కథలు? వెళ్తారా? వెళ్తా అత్తమ్మ ఇంటికి వెళ్తాను ఓకే, మాట్లాడు. ఈయన వదిలేయడానికి కుదరలా. ఈయన పెళ్లి చేసుకున్నాడు, లీగాలిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను వదిలేయడానికి కుదరలా. అక్కడ వాళ్ళంతా ఒకడేమో రూమ్ లో పెళ్లి చేసుకున్నాడు, ఒక అతనేమో జస్ట్ గట్టిగా 2 months 1 month పంచాయతీ కాబట్టి బాగా మోసం చేసి జంప్ అయిపోయింది. ఫోన్లు రిపీటెడ్గా ఎంగేజ్ వస్తున్నాయని చెప్పి రాజు అంటున్నాడు కదా. అమ్మ నాన్నతోనే ఇంకెవరు ఉన్నారా ఇంకేమైనా తల్లి వ్యవహారం లిస్టులో? ఉందా? లేదు సార్, నాకు 6 నాకు సంవత్సరాల ఇప్పుడు నుంచి డౌట్ తనతో వస్తుంది. తప్పించి ఇంకెవరితో లేదు నాకు సార్. ఇప్పుడు డౌట్ వస్తుంది. అయితే పోనీ ఎవరైనా డౌట్ వస్తే వాళ్ళు తీసుకొనిరా. ఇంక వాళ్ళని ఇదే కూడా పని, తీసుకెళ్తావా? ఇదే పని. నువ్వు అది కాదు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇవన్నీ చూడగా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎంతమంది ఉన్నారో. ఇందాక ఏం కావాలంటే నాకు న్యాయం కావాలి, మమ్మల్ని ఇద్దరిని కలిపి పంపించండి, అది తప్ప నాకు ఇంకో ఆలోచన లేదని నువ్వు అన్నావు. ఆ అమ్మాయి డివోర్స్ అంది. ఇప్పుడు వాస్తవానికి మీ ఇద్దరు ఏం మాట్లాడాలి? ఏమంటావు ఇప్పుడు? తెలియని చూస్తే నాకే నమ్మకం రావట్లేదు సార్. నమ్మకం ఏంట్రా బాబు, డైవర్స్ అడగాలి కానీ నువ్వు అలాంటిది. నాకు వద్దు సార్, నాకు వద్దేమో. ఇప్పుడు దాకా కలిసి ఉందా అనుకున్నా, ఇవన్నీ చూసినాక నాకు ఇంకొద్దు. వీళ్ళ వర్షన్ విన్నారు కదా, మీరేమంటారు? మేడం, జ్యోతి ఇందాకటి నుంచి మాట్లాడుతున్న దాన్ని బట్టి, ఆ అమ్మాయి వచ్చినటువంటి తీరు, కూర్చున్నటువంటి విధానం, మాట్లాడేటటువంటి పరిస్థితి బట్టి, ఎంతో కొంత మనకు ఉన్నటువంటి అనుభవంతో ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ బట్టి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. వస్తూనే కాసేపటి కథ మొదలు పెడుతూనే తను ఆటోమేటిక్గా మనం ఏం మాట్లాడకుండానే, ఏమండి పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయ్యిందండి, యాక్సిడెంట్ అయిన తర్వాత పెద్దలు నాకు ఒక పెళ్లి చేశారు, ఇంకా గుడ్డిగా అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాను అనేటటువంటి అమ్మాయి ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో కంటిన్యూస్గా ఉండటం అనేటటువంటిది అలవాటు లేనటువంటి ఒక వ్యక్తిత్వం తనకి. అర్థమైంది కదా మేడం? ఎందుకంటే ఆ యాక్సిడెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నాము, ఆ రిపోర్ట్స్ దొరకలేదు, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీస్ కూడా మనం చేసాం, దానికి సంబంధించింది కూడా ఆ అమ్మాయికి ఎటువంటి యాక్సిడెంట్ ఏమీ జరగలేదు, ఆ అమ్మాయికి శుభ్రంగా ఉంది, ఎప్పుడు కూడా ఎటువంటి మానసికపరమైనటువంటి జబ్బు కానీ, ఆరోగ్యరీత్యా ఉండే సమస్య కానీ, ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ జరిగినటువంటి దాఖలాలు కానీ, హిస్టరీ కానీ, సందర్భాలు కానీ లేవు. సో ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి జ్యోతి చెప్పినటువంటిది కేవలం ఏంటంటే, ఎక్కడో ఇతను రాజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాడు, రాజు నుంచి ఏదో విధంగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, కమిటెడ్గా కంటిన్యూస్గా ఒక వ్యక్తితో ప్రయాణం చేయటం అనేటటువంటిది ఆ అమ్మాయి జీవితకాలంలో లేనటువంటి అలవాటు. ఈరోజు కొత్తగా ఇక్కడ కూర్చుని, అమ్మాయి ఇతనే భర్త, ఇతనితో నువ్వు ఒక బిడ్డను కన్నావు కాబట్టి ఇతనితోనే నువ్వు కంటిన్యూస్గా ఉండాలి, తప్పదు, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనే విధంగా మాట్లాడితే కనుక, ఆ అరేంజ్డ్ మ్యారేజ్ అనేటటువంటి పదానికే తనకు అర్థం తెలియదు. ఒక భర్త, ఒక రిలేషన్షిప్, దాంట్లో నీతిగా ఉండాలి, నియమ నిబంధనలతో ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, మనకంటూ ఒక ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్లకి నేను ఒక తల్లిగా, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనేటటువంటి పరిస్థితి ఎరగనటువంటి వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం జ్యోతి. సో ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక నువ్వు ఒక సర్ప్రైజ్గా ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టావు కదా రాజు, ఆటోమేటిక్గా అమ్మాయి షాక్ అయింది. ఇదేంటి ఈ వేదిక వరకు వచ్చాము, ఇక్కడైతే కనుక అన్నీ బట్టబయలు అవుతాయి, ఇక్కడ వీళ్ళు ఏదో ఎవిడెన్స్ తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడతారు, ఊరికే గాలిలోకి మాట్లాడరు వీళ్ళు, డాక్టర్ గారు కానీ, లాయర్ గారు కానీ, శ్రీవాణి మేడం కానీ అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే కొద్దిగా నీళ్ళు నములుతూ ఫస్టే ఈ అమ్మాయి ఒక బాణం విసిరింది. ఏంటంటే, నాకు యాక్సిడెంట్ అయ్యిందండి, పెళ్లికి ముందు నాకేం గుర్తులేదు, పెళ్లి తరగతి సంఘటనలు జరుగుతుంది. ఎవరైనా కూడా హాస్యాస్పదం, రిపోర్ట్లు ఉన్నాయా గిపోర్ట్లు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అవటం వల్ల తను ప్రేమించినటువంటి వ్యక్తుల గురించే, లేదంటే కాంట్రవర్సీలో ఉండేటటువంటి వ్యక్తులని, లేదంటే తన చీకటి ప్రాంతంలో ఉన్నటువంటి, చీకటి ప్రదేశంలో ఉన్నటువంటి చీకటి మనుషుల గురించే ఎలా మర్చిపోద్ది? అన్నీ మర్చిపోవాలి, అమ్మ మర్చిపోవాలి, నాన్న మర్చిపోవాలి, ఎదిగిన వాతావరణం మర్చిపోవాలి, ఆ పాత ఫ్రెండ్స్ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. సెలెక్టివ్గా మర్చిపోయాను అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ అమ్మాయి కథ ప్రారంభించిన దగ్గర నుంచి అని అంది. సో అక్కడే తనకి ఏంటంటే, అరే ఇదేదో పాస్ట్ ఏదో లాగబోతున్నారు వీళ్ళు అన్నట్టుగానే, మీకు సారీ మేము గిఫ్ట్ అనే పదం వాడాం, కానీ వాస్తవానికి నిన్ను చూస్తుంటే రాజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు, రివర్స్లో నువ్వు వచ్చి పోరాడలేకపోతున్నాను సార్ డైలీ ఇంటికాడ. సరే న్యాయం కావాలని ఎక్కడికన్నా వచ్చాను. సరే
రాజు నువ్వు వచ్చి ఏంటంటే ఏమన్నావు అంటే అసలు ఊహించుకునేటువంటి ట్విస్ట్ అనమాట. నువ్వేమన్నావు, అనుమానం పడేటటువంటి భార్యకి నా మీద నమ్మకం వచ్చేటటువంటి విధంగా ఈ యానివర్సరీ రోజు మాకు ఒక గిఫ్ట్గా మమ్మల్ని ఇద్దరిని కలిపి మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అనుమానం అనే పెనుభూతం మా భార్య మనసులోంచి తీసేసి మమ్మల్ని కలిపి పంపించండి అని నువ్వు అన్నావు. కానీ రివర్స్లో ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయి మీద నువ్వు జీవితాంతం అనుమానం పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అవును సార్. ఆ అమ్మాయి మీద, ఎందుకంటే ఇద్దరు అతి కష్టం మీద మా టీం వాళ్ళు ఇద్దరిని పట్టుకుని ఫోన్లు చేసి, అరే అయ్యా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మీతో ఏమైనా కనెక్షన్ ఉందా, గతం ఉందంటే కనుక వాళ్ళు పలోమని చెప్పి, అరే 8 సంవత్సరాల పాటు నా జీవిత ప్రయాణంలో ఒక సమాధానం దొరికిందని చెప్పి నాగరాజు, ఆ అబ్బాయి ఏమో వచ్చి 10 సంవత్సరాల పాటు అమ్మా నాన్న లెక్కను చూసుకున్నటువంటి నా భారీ స్థానంలో ఉన్న ఆ వ్యక్తి దొరికిందని అతను పరుగులు తీసుకుంటూ ఒంగోలు నుంచి ఇతను ఎక్కడి నుంచో పరిగెట్టుకుని వచ్చారు. లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మన బాధ. ఏమండి, ఒక్కడుంటేనే చాలు నీ జీవితానికి ఒక సమాధానం వచ్చింది, కౌన్సిలింగ్ మాట దేవుడు ఎరుగు, ఇటువంటి వ్యక్తితో నేను ప్రయాణం చేయను అనేటటువంటి మాట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నీలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, అంత అనుమానం పడి అంత బాధ పెట్టి సిగరెట్లతో కాల్ చేస్తున్నాడు, హింస పడుతున్నాడు, కొరుకుతున్నాడు, ఫోన్లో బూతు చూపెట్టి నా విధంగా చేయమంటున్నాడు. వినండి, మా అందరికీ తెలుసు అవన్నీ లేవు అని అంటున్నాను. అంటే ఎన్ని కట్టుకథలు కట్టాలో ఇక్కడ. అంటే ఏంటంటే ఇంకా ఆఖరికి అసహ్యం పడిపోయి నువ్వు నా గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయి గుడ్ బై చెప్తావు అనుకున్నావు. కానీ నీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ పెళ్లిని కాపాడుకోవాలి, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ భార్యను కాపాడుకోవాలి, ఏ అన్యం పుణ్యం ఎరిగినటువంటి కూతురుని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నువ్వు వచ్చి నమ్మకం కూడా పోయింది కదా. ఇప్పుడు పోయింది కాదనట్లు. ఒక్క ఆఖరి ఛాన్స్ ఏంటంటే జ్యోతి ఇప్పటికైనా ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, ఇది ఒక కట్టుకథ మాత్రమే అనేటటువంటిది నీతి నిజాయితీగా ఒప్పుకోవటానికి రెడీగా ఉందా? జరిగిపోయినటువంటి ఆ 2 తప్పులు తప్ప నా జీవితంలో ఇంకేం గతం అనేటటువంటిది లేదు, మీరు ఎంత తవ్వినా కూడా తవ్వటానికి నేను రెడీ అనేటటువంటి విధంగా ముందుకు వస్తుందా? అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా నా జీవితంలో నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి నా భర్త ఒకడే అనేటటువంటి, రాజు ఒకడే అనేటటువంటి విధంగా మాట్లాడటానికి రెడీగా ఉంటే కనుక మనం కొద్దో గొప్ప ఈ విషయం గురించి ఆలోచించడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. అయితే నాగరాజు అవనియండి, లేదంటే మీరు అవనండి, మీ పేరు సాయి. చూడండి నాగరాజు, సాయి, మీరు ఎక్కడెళ్ళి పప్పులో కాలేశారు అనేది మీ జీవితాలకి మీకు ఆటోమేటిక్గా ఒక మీనింగ్ వచ్చేస్తుంది. చాలామంది యువకులకి సహజసిద్ధంగా మనం మాట్లాడేటటువంటిది ఏంటంటే, ప్రేమ అనేటటువంటి వ్యామోహంలో, ప్రేమ అనేటటువంటి మత్తులో ఒక వ్యక్తిని, తాత్కాలికంగా పరిచయమైనటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామ్యంగా ఆటోమేటిక్గా ఊహించేసుకుని తల్లిదండ్రులకి అందరికీ కళ్ళగప్పేసి పెళ్లి చేసేసుకుంటే కనుక జీవితం సర్వనాశనం అయిపోద్ది అనేటటువంటి దానికి మీ ఇద్దరే ఎగ్జాంపుల్స్. ఈరోజు ఆ అమ్మాయి ఏడుస్తుంది, బాధపడుతుంది. ఎందుకంటే కనుక ఆ అమ్మాయికి ఇప్పుడు వాస్తవాలను కళ్ళెదురుగుంట కనిపిస్తుంది. అక్కడికక్కడ క్లోజ్ చేసేసాను కదా అని ఈ 2 చాప్టర్స్ మళ్ళీ వస్తాయని తను అనుకోలే. ఈ వ్యక్తితో పారిపోయి ఇంకోటి ఏదో చేద్దామని అనుకుంది, కానీ గతం మళ్ళీ ఇలా వచ్చి కళ్ళెదురుగుంట కూర్చుంటుందని కళ్ళెదురుగుంట అనుకో లేదా. ఇప్పుడు మీరు పంపించినా కూడా రేపు వెళ్తే కలవదని ఎవరు నాకేంట. ఒక్క నిమిషం రాజు, మీ ఇద్దరి సంగతి నేను చెప్పేది ఏంటంటే, ఒక భర్తను చూసావు సాయి, ఒక బాయ్ ఫ్రెండ్ చూసావు నాగరాజు, ఒక బాయ్ ఫ్రెండ్ని చూసావు, ఒక భర్తను చూసావు. ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి? మాటలు గారడి చేస్తూ ఉంటుంది, మనుషులతో కంటిన్యూస్గా ఉండేటటువంటి మానసిక పరిస్థితుల్లో ఆ అమ్మాయి లేదు, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది ఆ అమ్మాయికి, కంటిన్యూస్గా ఒక బంధాన్ని నిలబెట్టుకునేటటువంటి కెపాసిటీ ఈ అమ్మాయికి లేదు. ఇది ఒక విధంగా ఒక పర్సనాలిటీ డిసార్డర్ అనేటటువంటిది మీకు అర్థమైపోయింది. ఇదిగో అయ్యా సాయి నువ్వు తప్పుకో, నాగరాజు నువ్వు తప్పుకో, రాజు నువ్వు తప్పుకో, నాగరాజు నువ్వు అమ్మాయిని పట్టుకెళ్ళంటే కనుక పట్టుకెళ్ళే పొజిషన్లో నువ్వు లేవు. ఎందుకంటే ఆ నరకాన్ని, ఆ సీన్ని మళ్ళీ ఇంకొక పార్ట్ 2 కింద చూడటానికి నువ్వు మెంటల్గా రెడీగా లేవు. ఎటొచ్చి నీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్నలకి బదులేంటి, ఎందుకు ఈ అమ్మాయి ఇలాగ అర్ధాంతరంగా నా జీవితం నుంచి వెళ్ళిపోయింది అన్న సమాధానం వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుగురించే న్యాయం అన్నావు, కానీ ఈ అమ్మాయి కావాలి అని అనలేదు. అది నెంబర్ 1. అదేవిధంగా సాయి కూడా ఏంటంటే ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటే, కళ్ళెదురుగుంట కనిపించేటటువంటి నిజం గురించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయకుండా పదే ఓయో రూమ్లోకి వచ్చినటువంటి ఒక ఆడపిల్ల ముద్దుగా చాలా ఇదిగా మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయిలోనే తల్లి తండ్రిని నేను అనాథని, ఈ అమ్మాయి తల్లి తండ్రి కింద నిలబడతాది అనేటటువంటి గుడ్డి ఉద్దేశంతో ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యావు. ఆఖరికి నేను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి వాళ్ళిద్దరూ తప్పుకుంటారు, ఈ అమ్మాయిని నువ్వు పట్టుకెళ్ళిపో సాయి అన్నా కూడా నువ్వు పట్టుకెళ్ళడానికి మానసికంగా రెడీగా ఉండవు. కాబట్టి మీరు కూడా అప్పుడు ఎందుకు అన్ని ప్రామిసులు చేసినటువంటి అమ్మాయి ఈరోజు వచ్చి ఎందుకు ఇంత మోసపూరితంగా, ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం గురించే మీరిద్దరూ వచ్చారే కానీ ఆ అమ్మాయితో పాటు కంటిన్యూ. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ద బ్యాటిల్ ఆర్ ద ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ రాజు అండ్ జ్యోతి. రాజు జ్యోతికి సంబంధించి, ఎందుకంటే వాళ్ళిద్దరూ నమ్మి కన్నటువంటి ఒక బెడ్ ఉంది కాబట్టి ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పశ్చాత్తాపం ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక
అవేమన్నా మార్చడానికి ఒక అవకాశం ఉంటే మార్చడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ద బాల్ ఈజ్ ఇన్ రాజుస్ కోర్ట్. రాజు కావాలి అనుకుంటే పశ్చాత్తాపం పొంది మానసికంగా మారటానికి ముందుకు వచ్చేటటువంటి జ్యోతిని మార్చడానికి నేను రెడీగా ఉన్నాను. లేదు ఆ అమ్మాయి మారినా కూడా, దేవతగా మారినా, ఇంకో విధంగా మారినా, ఇంకో మంచి మనిషిగా మారినా, ఇంకో విధంగా ఉన్నా కూడా, కాళ్ళ మీద పడినా, ఇంకో విధంగా చేసినా కూడా నాకు వద్దు అనుకుంటే కనుక అది కూడా రాజు చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇంత చూసిన తర్వాత నువ్వు క్షమించేసయ్యా, నీ భార్య అయ్యా, బిడ్డ పుట్టింది కాబట్టి నమ్మకంగా ముందుకెళ్ళిపోయా, వ్యక్తిత్వాన్ని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మార్చేస్తాడు అంటే కనుక అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మోసం మీద మోసం, వెన్నుపోటు మీద వెన్నుపోటు. ఎందుకంటే నీ ఆలోచన నా ఎడం వైపు ఉన్న ఇద్దరా, లేదంటే నా కుడివైపు ఉన్నటువంటి ఇంకో ఇద్దరు వస్తారా, లేదంటే నా ఎదురుకుంటే ఇంకో నలుగురు వస్తారా జీవితంలో అనేటటువంటి అనుమానంతో నువ్వు బతకాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి మార్పు వస్తుంది, ఈ అమ్మాయితో నువ్వు ప్రయాణం చేయాలని అయితే మాత్రం నేను చెప్పను. ఆ ఫైనల్ థాట్ అనేది నీ వ్యక్తిత్వానికి, నీ ఇంగితానికి వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. మేడం మేడం ఇటువంటి ఎపిసోడ్స్ అనేది ఒక 15 years నుంచి చేస్తున్నాం, ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ వీటిలో. ఖచ్చితంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నవాళ్ళు 99.9% చూస్తారు. ఎందుకంటే ఇదేనా రిలవెంట్గా మనకు రిలవెంట్ జడ్జిమెంటో రిలవెంట్ ఆన్సరో దొరికిద్ది అన్న ఒక ఉద్దేశంతో. ఎందుకంటే ఇళ్ళ దగ్గర ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ ఏంటని. సేమ్ డిస్ప్యూట్స్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఫైనల్గా ఏం జరిగిద్ది, జీవితాలు ఎంతలా సర్వనాశనం అవుతాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఈ ఎపిసోడ్లు ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్ని నేను ఇంతవరకు చూడలేదు మేడం అంటే బేసిక్గా నమ్మం. మేబీ టీనేజర్స్ చూడరేమో, లేదా అవసరం లేని వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు కొంతమంది చూడాల్సి, వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆ అమ్మాయి అంత ఈజీగా చెప్పేసింది. ఈ రోజున ఏ ఫోన్ చూసినా, ఏ యూట్యూబ్ కొట్టినా కానీ గబుక్కుని కనిపించే, ఈ 5 yearsలో చూసినా కూడా కనిపిస్తున్న సందర్భంలో నాకు తెలియదు అనేది బేసిక్ అబద్ధం. ఎన్ని అబద్ధాలంటే కూర్చున్న దగ్గర నుంచి చాలా కష్టమైపోతుంది. ఇట్లాంటి ఎపిసోడ్లు చేయాలంటే ఏదో స్ట్రా వేసి ఎనర్జీ లాగేస్తున్నట్టు. ఒకప్పుడు ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు, ఇప్పుడంతా క్రిమినల్ మెంటాలిటీ, క్రూయాలిటీ, అధ్వాన్నమైన కల్చర్ తోటి వస్తున్నారు. ఏ రకంగా వీళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వగలం? రెండో పాయింట్ నేను అనుకునేది, ఫ్యామిలీ మ్యాటర్స్లో కొన్ని విషయాలు తెలియకుండా ఉంటేనే బెటర్ ఎందులోనైనా కానీ. ఎందుకంటే తెలిసిన తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ మార్క్ వస్తే ఒకటే దారి ఉందనుకోండి, లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. అడ్జస్ట్ అవుదాం అనుకున్నారనుకోండి, ఇంకా స్పాయిల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు అర్థమైపోయినాక అడ్జస్ట్ అవ్వడం అంటూ జరిగితే అవి రొటీన్గా జరగడానికి అవకాశం ఉంది. లేదా అవతల వ్యక్తికి ఓహో నాతో అడ్జస్ట్ అయ్యాడు అంటే నన్ను ఏదో రకంగా హింసిస్తాడేమో, వాళ్ళు తుమ్మినా దగ్గినా వీళ్ళకి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ తోటే ఉంటుంది. అంటే ఈ అమ్మాయిని ఈ రోజున ఈ రాజు కనుక యాక్సెప్ట్ చేస్తే ఈయన ఏదో పెద్ద త్యాగమూర్తి ఏం అయిపోడు. సరదాగా ఏదైనా మాట అన్నా కూడా ఆవిడకి అదే కనిపిస్తూ ఉంటుంది రిపీటెడ్గా. అరే తనకు జీవితం ఇచ్చాడు అనే ఒక రియలైజేషన్ అమ్మాయికి ఉండదు. అలాగే ఇతనికి జీవితకాలం నరకమే. ఎందుకంటే ఒకప్పుడు ఫోను బిజీ వస్తే ఏమన్నా వాళ్ళ అమ్మాలతో మాట్లాడింది, ఎందుకు అంతసేపు మాట్లాడింది అనుకోవచ్చు. కానీ ఈ రోజున ఇద్దరిని వీళ్ళే పట్టుకొచ్చారంటే ఇందాక పుసుక్కుని అనింది, ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్తానండి అని, లేదా ముగ్గురిని తీసుకెళ్తానండి అని. ఒక భార్య ముగ్గురు భర్తలు, ఎంత విడ్డూరంగా ఉందో ఇక్కడ. ఏ రకంగా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఏమి ప్రాపర్గా లేవు కాబట్టి మనం డైవర్స్ అనే మాట మాట్లాడట్లేదు. కానీ వాళ్ళిద్దరి తరపు నుంచి ఆ అమ్మాయి క్యారెక్టరు అంత వరస్ట్గా, అంటే అలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడేస్తుంది ఏదన్నా కానీ. అటువంటి ఒక అమ్మాయి గురించి ఈ రోజున ఇక్కడ కూర్చొని అది వాళ్ళ పెళ్లి రోజు మాట్లాడాల్సి రావటం కొంచెం బాధాకరంగా ఉంది. మ్యారేజ్ డే అని ఒక సింపుల్ రీజన్ తోటి ఇక్కడికి వచ్చి రావటం వల్ల మన షోలో ఖచ్చితంగా నిజాలు మాట్లాడడం జరుగుతుంది, నిజాలు బయటికి తీయడం జరుగుతుంది. కనీసం వచ్చేటప్పుడు ఆలోచించుకొని రండి. ఏదో ఒక రాయేస్తాం గబుకుని క్లిక్ అయినాయి అనుకోండి, ఇలా వచ్చి ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఇప్పుడు కూడా అలాగే కూర్చుందిగా. కానీ అదే అమాయకత్వం అక్కడ ఉంది. సో అట్లా వచ్చినప్పుడు మీ జీవితాలు కొంచెం ఆలోచించుకోండి. ఇక్కడికి వచ్చి నిజాలే మాట్లాడేస్తే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇక వీళ్ళ విషయానికి వస్తే నిజంగా అబ్బాయిలు మంచోళ్ళు అమ్మాయిలు చెడ్డోళ్ళు, లేదా అమ్మాయిలు మంచోళ్ళు అబ్బాయిలు చెడ్డోళ్ళు అని ఎక్కడా ఉండదు. వాళ్ళ ఎపిసోడ్స్లో వాళ్ళకి ఉన్న కష్టాలను బట్టి రియలైజ్ అవ్వడం అనేది వాళ్ళ క్రైమ్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి విలన్. అదే మనం మామూలు స్టోరీ మాట్లాడితే నిజంగా ఒక అమ్మాయికి ముగ్గురు వ్యక్తులతో సంబంధం ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు కానీ చేసే పని ఏంటంటే వీడియోలు తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, సెక్సువల్ అబ్యూజు, రేపు, ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతుంటాయి. కాబట్టి ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ అమ్మాయిలాగా అస్సలు బిహేవ్ చేయొద్దు. ఒక వ్యక్తిని నిజంగా లవ్ చేస్తే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి చూడండి. నచ్చకపోతే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం లేకపోతే ఇంకో వ్యక్తిని అక్కడితో ఎక్కడో అక్కడ పూర్తిగా క్లియర్ అవ్వాలి కదా. తప్పించుకొని పారిపోవడం అంటే
అదే ఒకవేళ వాళ్ళు వచ్చి హెరాస్మెంట్ చేస్తే వాళ్ళ మీద వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇస్తారు. దీనివల్ల నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయిని సేవ్ చేయలేకపోతున్నాం. ప్లీజ్ దయచేసి ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి, మగపిల్లల జీవితాలు నాశనం చేయకండి. ఇక మగపిల్లల విషయానికి వస్తే ఇక్కడ మీ ముగ్గురు గురించి మాట్లాడితే ముగ్గురు భర్తలే. ఆవిడేమో ఎక్కడ డినై చేయట్లా, కానీ అడ్మిట్ అవ్వట్లా. నా భర్తలు కాదండి అని అనట్లేదు, కానీ నా భర్తలేనండి, అవునండి పెళ్లి చేసుకున్నాను అనట్లా. నేను మర్చిపోయాను. డాక్టర్ గారు అంతసేపు చెప్పినా కూడా అసలు మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా తెస్తేనే కదా ఆవిడ నిజంగా మర్చిపోయిందో డ్రామా ఆడుతుందో చెప్పడానికి. సో ఎవిడెన్స్ లేనప్పుడు అలాగే వాళ్ళ ఒక బిహేవియర్ని బట్టి మేము ఎస్టిమేట్ చేయగలుగుతాం డ్రామా అని. నిజంగా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే భర్తనా తీసుకొచ్చేవాడు. కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటుందండి అని. ఆయన అసలు నాకు తెలియదండి ఇట్లాంటి ఒక స్టోరీ ఉందని. ఇక్కడికి వచ్చినాక కదా అమ్మాయి చెప్పింది. స్టోరీ మధ్యలో ఒక బిట్ వేసింది. ఓహో వీళ్ళకి ఇదంతా ఒకవేళ ఎవరన్నా ఉన్నా ఏదైనా వీళ్ళ ఫోన్లో మాట్లాడతామని కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా, అందుకని ఒక స్టోరీ క్రియేట్ చేసి అయితే అంత తెలివిగా మాట్లాడిన అమ్మాయికి ఏమీ గుర్తులేదని మేము ఎట్లా నమ్ముతాం? నెక్స్ట్ సిగరెట్లతో కాల్ చేశాడండి. ఈయన ముఖం చూస్తే మాకు అంత సీనే కనిపించలే. వచ్చిన దగ్గర నుంచి మేడం నన్నే హెరాస్ చేస్తుంది అంటున్నాడే తప్ప ఆవిడ అనుమానించినట్టు కూడా ఏమీ అడ్మిట్ అవ్వాల. కానీ ఆవిడ నేను గుడికి వెళ్తే అడ్మిట్ అవుతాడు, లేడీస్తో మాట్లాడితే కూడా హెరాస్మెంట్ చేస్తాడు అంటూ రిపీటెడ్గా క్రూయాలిటీని గట్టిగా చెప్పింది. అక్కడే మాకు అర్థమవుతుంది మహాతల్లి అని. ఇలాంటి అమ్మాయి విషయంలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని మేమేదో లక్కీగా ఫోన్లు చేస్తే మీరు వచ్చారట, అసలు నిజమా కాదా? మీరు వచ్చినాక కూడా మీరు కొంతమంది ఫేక్ పర్సన్స్ కూడా మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ అని. ఆవిడ క్యారెక్టర్ ఏదో చెప్తారు అనుకుంటే మేమే భర్తలు అని చెప్పారు మీరు. కాకపోతే అవునమ్మా నిజమే, కానీ ఇక్కడ మీ ఇద్దరితో మాట్లాడినాక అర్థమైంది ఏంటంటే ఇక్కడ దాకా రావడం నిజంగా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కనిపించని ఎక్కడో స్కిప్ అయిపోయిన అమ్మాయిని చూడగలిగారు. ఆ అమ్మాయి చీటర్. అలాంటి అమ్మాయితోటి మీకు నిజంగానే ప్రాణహాని ఉన్నట్టు లెక్క. ఎందుకంటే మీ యాక్సిడెంటే ఒక ఎవిడెన్స్ మాకు. ఆవిడ చేయించిందో లేదో మనకు తెలియకపోయినా మీకు ఆ డౌట్ అయితే రేజ్ అయింది, ఇంకెవరి మీద అవ్వాల. ఈ అమ్మాయి రాలేదు కాబట్టి ఒక డౌట్ రేజ్ అయింది చూసావా? ఇప్పుడు ఆ డౌట్ నాకు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఇలాంటి మహిళల యొక్క ఆలోచన విధానం క్రైమ్కి ఎక్కడా తగ్గట్ల. ఇప్పుడు నేను వదిలించడం కుదరకపోతే ఏ రోజు ఏ బ్లూ డ్రమ్ము తీసుకొచ్చి కోసి అందులో పెడుతుందో మాకు తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి మీ ఇద్దరు గురించి మాట్లాడితే ఫస్ట్ ఓ 10 years బ్యాక్ గట్టిగా 1 month నాన్న, ఇప్పటికే 10 years అయ్యింది. మేబీ నీకు ఇంకెవరు దొరకపోవడం వల్ల ఇంకా అదే ఊహలో ఉండుంటావు. దయచేసి కాదమ్మా, ఈ రోజు నువ్వు ఇక్కడికి రావడమే ఆవిడకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. నీకు 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న తప్పుని, నీకు 10 ఏళ్ల క్రితం జరిగిన చిన్న అన్యాయం ఏదైతే ఉందో ఈ రోజున ఆ అమ్మాయి బతుకు మీద కొట్టినట్టే అయింది. అర్థమవుతుందా? ఆవిడ క్యారెక్టర్ ఏంటో మీరు బయటికి రావడం వల్ల తెలుస్తుంది. ఇంకెంతమంది ఉన్నారో మాకైతే తెలియదు, ఉన్నంతలో తీసుకొచ్చాం. సో ఇక్కడికి మీరు క్లియర్ అయిపోండి. మీకు జరిగిన అన్యాయానికి ఆవిడకి విషయం తెలిసింది, ఆవిడ గురించి జనాలకు తెలిసింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఫేసులు రివీల్ చేయకపోయినా మీ వాళ్ళల్లో వాళ్ళకైతే తెలుస్తారుగా. అంతవరకు నీకు న్యాయం జరిగినట్టే లెక్క. అలాగే నీ విషయానికి వస్తే నాన్న, మీది కూడా అంతే, సింపుల్ రిలేషనే ఒక రకంగా. మీరేదో రూమ్లో తాళి కట్టేసుకున్నారు అంతవరకు, దానికి సంబంధించి ఫోటోల్లోవి ఎవిడెన్స్లో. సో మీ ఇద్దరు భర్తలు అని ఆవిడ అడ్మిట్ అవ్వట్లా, మీ దగ్గర ఎవిడెన్స్లు లేవు కాబట్టి దీనికోసం విడాకులు అయితే అవసరం. మీరు అలాంటి మహాతల్లికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అలాంటి అమ్మాయికి పెద్దగా ఇప్పుడు మీ ద్వారా మేము పనిష్మెంట్ ఇప్పించలేం. కర్మ ఏంటంటే ప్రజెంట్ చట్టాల్లో ఇలా సఫర్ అయిన జెంట్స్, ఇదిగోండి ఒక అమ్మాయి మమ్మల్ని అన్యాయం చేసింది అని గుండెలు పగిలేలాగా ఏడుస్తూ సూసైడ్లు చేసుకుంటున్నారు కొంతమంది. దానివల్ల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఇలాంటి మొఖాలు వస్తారు వెళ్తారు. రియల్ లవర్ అయితే మీతో ఉంటుంది, లేదా పరిస్థితుల వల్ల ఆ అమ్మాయి చేసుకోలేకపోయి ఉండొచ్చు. మీరు బతకడానికి ఆలోచించండి. ఇంక ఇదే కావాలి అనుకుని కూర్చొని సూసైడ్ల దాకా వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు తప్ప వీళ్ళకేం ఫరకే పడదు. అర్థమవుతుందా? అలాగే నాన్న, నువ్వు చాలా డిప్రెషన్గా అనిపిస్తున్నావు, నువ్వు చాలా ఎమోషన్ అవుతున్నావు అమ్మాయిని చూసి. అంత అవసరమే లేదు, అమ్మాయికి అంత అర్హత కూడా లేదు. అర్హత లేని ఒక స్త్రీ కోసం మీరు ఎంత డ్యామేజ్ అవ్వద్దు. మీలో ఇంకా క్రూయాలిటీ రాలేదు కాబట్టి సంతోషం. కొంతమంది ఈ ఫోటోలు ఇందాక నేను చెప్పినట్లు ఇట్లా హెరాస్మెంట్ చేయకుండా కొంచెం మీరు కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి మీ లైఫ్ మీకుంది. మీలాంటి వాళ్ళకి మంచి అమ్మాయిలే దొరుకుతారు. మీరు ఇలా ఫ్యామిలీ విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం బెటర్. మేము ఏమ్మా 2 మాటలు చెప్పొచ్చా? ఇంకా చెప్తావా? ఎంత చెప్పినా కూడా చెప్పు నాన్న. మా ఇటు చూడు, ఇప్పుడైనా హలో చూడు, పైకి ఇటు చూడు సాయిని. హలో సాయి
అది పద్ధతిగా లేదు నాన్న, అక్కడ భర్త ఉన్నాడు. ఓకే అమ్మా మీకు అంత అర్హత లేదు నాన్న, నువ్వు కూర్చో ఇక్కడికి వచ్చి కరెక్ట్ కాదు కదా. నీకేం చెప్పాను? ఆ అమ్మాయి 10 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి గురించి మర్చిపోండి అని చెప్తే నా ముందుకు కూర్చుంటా. అరే అరే బాబు ఒక నిమిషం ఆగు. ఆగు రాజు. రాజు ఇట్రా ఆగు. దేనికి ఆడ కూర్చుని నేను ఆడ కూర్చుని దేనికి ఆగు ఇట్రా రాజు ఇట్రా. ఏదో ఎమోషన్ లో అబ్బాయి 2 మాట్లాడినాడు కానీ బాబు 10 ఏళ్ల తర్వాత చూసాడు ఆ పిల్లడికి ఉంటే కష్టం, అబ్బాయికి ఉంటుందిరా. నువ్వు యువతలకి రా. నీ భార్య ఎలాంటిదో నువ్వు తెలుసుకోలేకపోయావు కానీ ఇక్కడికి వచ్చి టెన్షన్ పడతావు ఏంటి? రాజు నీలో అది నాన్న, లేదు నువ్వు కదా కూర్చో, character. అటు కూర్చో. నువ్వు ఎందుకు అనవసరంగా వైలెంట్ అవుతావు? నీలో లేదు కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా భార్య ఏంటని? సార్ మీ ఇద్దరికి చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది అది కాదు, నేను ఎందుకు గారు పోయింది. ఎప్పటికైనా అన్ననైనా బాగా చూసుకో, ఆ పాపను బాగా చూసుకొని చెప్దామని పోయాను. మేమే తప్పుగా అనుకున్నాను. చెప్పొచ్చు కదమ్మా అమ్మ అని నిన్నే మోసం చేసింది, వాళ్ళ గురించి నువ్వెందుకు బాగా తాపత్రయపడతావు? ఆవిడని మార్చేంత ఆలోచన నువ్వు పెట్టుకో మాకు నాన్న. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని నీతిగా ఉండు అని అంటున్నావు భర్తతో, అందు గురించి వెళ్ళావు అక్కడికి. సరే మేమే తప్పుగా అనుకున్నాను. అసలు ఆ అమ్మాయికి నువ్వు చెప్పవసరం లేదు నాన్న, నువ్వు చెప్పేంత ఇది కూడా లేదు. ఇప్పుడు అవి హెతబోతలు చేయడానికి మళ్ళీ ఫోన్లు మాట్లాడకండి మీరు. మీకు ఇక్కడ చూపించాం, మీకు జీవితంలో రిగ్రెట్ అయిపోయిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మాట్లాడేశారు కాబట్టి ఇంకా క్లియర్. వీళ్ళ లైఫ్లో మీకు సంబంధం లేదు, మీరిద్దరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. సరే అమ్మా. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. చేస్తున్నాను. రాజుగారు ఇక మీ విషయానికి వస్తే, మీ మ్యారిటల్ రిలేషన్ విన్నంతసేపు నిజమే ఇందాక సార్ చెప్పినట్టు ఓ బాబు ఉన్నాడు కాబట్టి, అందులోనూ మ్యారేజ్ డే వచ్చి మమ్మల్ని ఇరకాటంలో పెట్టారు, కలిసి ఉండడానికి అవకాశం ఉంది అని. నేనైతే ఇది కలిపి పంపించాలని 100% అనుకోవట్లే. ఈ రోజునున్న సొసైటీలో మనుషుల ఆలోచన విధానాలు ఏ క్షణానికి ఎలా మారుతున్నాయో తెలియట్లేదు. కలిసి ఉంటారా లేరా బాల్ పూర్తిగా మీ గ్రౌండ్లోనే ఉంది. ఇప్పటిదాకా మీరు వచ్చింది ఇక్కడ దాకా, పెళ్లి రోజు అని కూడా చూసుకోకుండా ఇవాళ షూట్ రన్ అవుతుందని మీరు ఇక్కడ దాకా వచ్చింది ఒక సింపుల్ రీజన్తో. ఏం రీజను? నన్ను పీక్కు తినేస్తుందండి ఈవిడ. రోజు ఫోన్లు రిపీటెడ్గా 100 సార్లు చేస్తుంది, లేకపోతే అసలు ఆవిడ ఫోన్లే కలవదు, ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలియదు, నన్ను ఇంటికి వచ్చి నాకు ఇబ్బంది పెడుతుంది, ఒక్కోసారి కొడుతుంది అని చెప్పావు. అవును. దీనికంటే మేజర్ ఇష్యూని మీ ముందు పెట్టాం మేము. ఆ అమ్మాయి అంత డేంజర్. మరి నిన్ను వదిలేలాక ఎలా హింసిస్తూ కూర్చుందా ఏదో పక్కన పెడితే, పిల్లాడిని పూర్తిగా కస్టడీ మీరు తీసుకునే రైట్స్ మీకు ఉంటాయి. నేను అడిగినప్పుడు ఇందాక పుసుకని అనేసింది కానీ మళ్ళీ ఆ లీగాలిటీ అవి పిల్లోడు ఉంటే బెటరు అనుకొని ఆవిడ నాకు పిల్లోడు కావాలండి అంటుంది. ఈవిడితో ఉంటావా ఉండవా పూర్తిగా నీ డెసిషనే. నేనైతే ఇప్పుడు కౌన్సిలింగో ఇంకొకటో అని కూడా అనట్లా, ఆవిడని కలిపి పంపించాలని కూడా మేము అనట్లా. మీరు ఇంటికి వెళ్ళి కలిసి వెళ్ళి, ఇవాళ పెళ్లి రోజు ఇవాళ విడిపోవడం కంటే ఇంటికి వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పిలిపించుకొని ఒకసారి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోండి. పెట్టుకొని ఆ అమ్మగారు ఇది పరిస్థితి, పూర్తిగా జీవితంలో ఇంకెప్పుడు ఎవరితోనూ మాట్లాడను, మీరు చెప్పినట్లు వింటాను. ఇప్పుడు అబద్ధాలు చెప్పింది చూడు, టీవీ షోలో కూర్చొని సిగరెట్లతో కాల్ చేస్తాడు, చంపేస్తాడు, ఎరగదీసేస్తాడని, అవన్నీ ఫేక్ అని లెటర్ మీద రాయించు. అంతకంటే పెద్ద చెప్తున్నాం కదా నీకు. అలా రాయించుకొని పిల్లోడి కోసం ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వు, లేదా చక్కగా పిల్లోని కస్టడీ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర అమ్మాయిని వదిలేసి అదేనమ్మా ఇంటి దగ్గర డెసిషన్ తీసుకోండి. ఎక్కడ కాదు, ఆ పాపం మాకేయకండి తల్లి. ఎందుకంటే పెళ్లి రోజు వచ్చేసి ఇక్కడ న్యాయం చేసేయండి అని ఒక చిన్న విషయానికి వచ్చారు, విషయం కాస్త పెద్దది అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. అలాగే ఒకవేళ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే పిల్లోడి కస్టడీ మీకు వస్తుంది. ఆవిడ ఏ కేసులు వేసినా కూడా కుదరవు. మీరు ఈ వీడియోని వాడుకోవచ్చు కోర్టులో, ఎందుకంటే వాళ్ళిద్దరి నెంబర్లు మేము మీకు ఇవ్వం, అలాగే మీ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వట్లా. మీరు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు మళ్ళీ మీ ఆవిడతో అయితే కాంటాక్ట్లోకి రారు. మేము ఆ బాండ్స్ రాయించుకున్నాకే ఇక్కడ కూర్చోబెడతాం. అర్థమవుతుందా? ఇక మీరు ప్యూర్గా ఆవిడని యాక్సెప్ట్ చేయగలరా లేదా మీ ఇష్టం. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత కేసులు వేసుకోండి, డైవర్స్ కేసు. ఆవిడ ఏదైనా కేసులు వేసినా అవి నిలబడవు. పిల్లాడు మీ కస్టడీలో ఉంటాడు కాబట్టి అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న అమ్మాయిలకి మెయింటెనెన్స్ రాదు. చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్. ఈ రోజున ప్రతి ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అది అబ్బాయికో అమ్మాయికో కామన్గా కనిపిస్తున్నాయి. లేడీస్కి 498 డీవీసీ ఎంసీ కేసులు వేసేటప్పుడు మెయింటెనెన్స్ అనేది కామన్గా ఉంటుంది. అటువంటి మెయింటెనెన్స్ అనేది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి సంబంధించి మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటాయి. ఎవిడెన్స్లు లేకుండా ఊహించేసుకున్నామండి, గంటలు ఫోన్లు మాట్లాడుతుందండి, ఇవి కాదు. అలా ఎవిడెన్స్లు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయండి, అవి మీ అడ్వకేట్స్ ఫైల్ చేస్తారు, వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా రాదు. సో లీగల్గా నువ్వు సేఫ్ సైడ్లోనే ఉన్నావు ఇక్కడికి రావడం వల్ల. మ్యారిటల్ రిలేషన్ పరంగా మీ ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. అదే మేడం చెప్పినట్టుగా మీరు ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడుకొని ఆవిడ మారుతుందాన్ని కనుక్కొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. కొట్టద్దు, కోప్పడద్దు, ఇంకో విధమైనటువంటి ఆలోచన పెట్టుకోవద్దు రాజు. సార్ నేను అంత కొట్టను సార్. ఓకే, జాగ్రత్త. వెళ్ళమ్మా. అబ్బా
వెళ్ళరండమ్మా. అది పశ్చాత్తాపము ఏంటో మాకు అర్థం కావట్లేదు నీ యాక్షన్ కానీ. మాట్లాడారమ్మా ఇంట్లో ఇక్కడ డిసైడ్ బాబు. చేసుకోండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, మనం ఏం చేయలేం. రాజుగారు వెళ్ళండి, తీసుకెళ్ళండి. వా, వచ్చిన జ్యోతి గారికి, రాజు గారికి ఏం చేయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.